హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు విత్ సరస్వతి. ఈరోజు మనం పాలక్ పన్నీర్ ఇంట్లోనే చేసుకుందాము. చాలా టేస్టీగా హెల్తీగా ఉండే పాలక్ చికెన్ మనం ఈరోజు చూద్దాము. పాలక్ చికెన్ చాలా చాలా బాగుంటుంది. ఇంట్లోనే మీకు హోటల్ కంటే బాగా వస్తుంది, చూసుకోండి. హోటల్ కంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా చూసుకుంటే మీకు టేస్ట్ ఉంటుంది. 2 కట్టలు పాలక్, 1/2 కట్ట కొత్తిమీర, 1 కప్పు పెరుగు, 6 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. వీటిని క్లీన్ చేసుకొని మనము పెట్టుకుందాము. మనము నానబెట్టుకోవడానికి 1/2 కేజీ చికెను, 1 స్పూన్ నేను కారం వేసుకున్న, కొంచెం పసుపు, చిటికెడు పసుపు. దీన్ని నానబెట్టుకున్న చికెన్ని కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్లో వేసుకొని దీన్ని ఒక్కటే విజిల్ అండి, అంతే. 1 విజిల్ వచ్చేంత వరకు మనము కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ పెట్టుకుందాము. దీన్ని 1 విజిల్ వచ్చాక మళ్ళీ తీసి ఈ 2 కట్టల్ని పాలక్ని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాము. 1 గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టి దీన్ని ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి దీంట్లోకి అవి స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఇది చేసుకున్నాక ఇక్కడ ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని కొత్తిమీర ఇది గ్రైండర్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకి పాలక్ అంతా మామూలుగా బాయిల్డ్ అయిపోయింది, పక్కన పెట్టుకొని మనము మగ్గించుకున్నాం కదా. దీంట్లో పాలు, క్రీము పాల మీగడే నేను వేసుకున్నాను, కొంచెం ఒక 4-5 స్పూన్లు. అది మెత్తగా గ్రైండర్ చేసుకోవాలా. ఇక్కడ మనం పక్కన బాండీ పెట్టుకొని దీనికి కావలసినంత నూనె, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాము. 2 ఉల్లిపాయలు కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకోవాలా. ఇవి కొంచెం బాగా రెడ్డిష్ అయ్యేంత వరకు వేపుకుందాము. ఇది బాగా రెడ్ అయిపోయింది కదా. ఇప్పుడు పాలక్ని మనము మెత్తగా గ్రైండర్ చేసి తీసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దీంట్లో వేసి దగ్గర పడేంత వరకు, ఇప్పుడు లైట్ గ్రీన్ ఉంది, థిక్ గ్రీన్ ఉంది కదా, డార్క్ గ్రీన్ అయ్యేంత వరకు మనము వేపుకోవాలి. దీన్ని బాగా పచ్చి వాసన అట్లా లేకుండా, చేదు రాకుండా. ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, జీలకర్ర పౌడరు. ఇది కొంచెం పాలు ఇంకొన్ని ఎక్కువగానే వేసుకోవచ్చు, ఎందుకంటే మనకి చేదు అది రాకోకుండా. 1 గ్లాస్ అన్ని పాలు, క్రీము వేసుకున్నా. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక 1/2 స్పూన్ వేసుకున్నా. బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలా. ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు మనం ఇందాక పచ్చిమిరపకాయ కొత్తిమీర గ్రైండర్ చేసుకున్నాం కదా, అది. ఇప్పుడు చికెన్ 1 విజిల్ వచ్చి చికెన్ అంతా ఉడికింది కదండి, 1 విజిల్ వచ్చేంత వరకు ఆ చికెన్ని మళ్ళీ దీంట్లో వేసుకుండేది. ఆ నీళ్ళతో సహా మనం దీంట్లో వేసుకోవాలండి. చికెన్లో ఉండే నీళ్ళు మొత్తం పంపేసుకొని బాలిగలో వేసుకొని ఇది బాగా చిక్కపడేంత వరకు, డార్క్ గ్రీన్ వచ్చేంత వరకు. ఇప్పుడు డార్క్ గ్రీన్ వచ్చేసింది చూడండి, నీళ్ళన్నీ పోయి ఇలా రావాలి. ఇప్పుడు దీంట్లో మనము 1 గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలా. గరం మసాలా పౌడర్ వేసుకొని నిమ్మకాయ పిండుకుంటే చికెన్ రెడీ అయిపోతుందండి. గరం మసాలా ఇది ఇప్పుడు వేసుకుంటున్నాం చూడండి. గరం మసాలా ఇంతకుముందు వేసుకుంది జీలకర్ర పౌడరు, ఇది గరం మసాలా పౌడరు. మొత్తం బాగా తిప్పేసుకున్నాక రెడీ అండి, పాలక్ చికెన్ రెడీ. పాలక్ చికెన్ 15-20 నిమిషాల్లో రెడీ అయిపోయింది.